కోటి కాంతుల సమాహారమైన కార్తీక మాసమునకు భగవద్భక్తులందరికీ పునఃస్వాగతం. మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకు మన ఛానల్ అత్యంత ఉన్నత శిఖరాలను చేరుకుంటూ ఉన్నది. త్వరగా అభివృద్ధి చెందుతూ ప్రగతి పథంలో దూసుకుపోతూ ఉన్నది. అలాగే మన హైందవ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని మహోన్నత శిఖరాలపై హిందూ ధర్మ సనాతన తాకం ఎగురవేయాలని మా ఆకాంక్ష. మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనము స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము నిత్యపారాయణ గ్రంథము 8వ రోజులోకి ప్రవేశించాము. ఈరోజు 15, 16 అధ్యాయములు పారాయణము చేయవలేను. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా వివరిస్తున్నారు. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసము శివకేశవుల ఆలయములలో దేనిలోనైనా దీపారాధన, నృత్యము, గానము, దీపమాల సమర్పణము చేసిన వారు ముక్తి మోక్షాలకు అర్హులవుతారు. మరియు ద్వాదశి రోజున స్వామివారిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించిన వారు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని పైకి నెట్టి ఆ ద్వీపాన్ని ప్రజ్వలింపజేసిన వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మమైపోతాయి. ఎండెక్కిన దీపాన్ని గాని, మలిగిన దీపాన్ని గాని, శాంతి అయిన దీపాన్ని కానీ తిరిగి ప్రజ్వలింపజేస్తే వారి పుణ్యం అపారం. అట్టి వారిని సందర్శించిన వారి పాపాలు సైతం భస్మీపటనం అయిపోతాయి. ఇందుకు సంబంధించి నీకు ఒక ఇతిహాసం వివరిస్తాను, శ్రద్ధగా వినుము అని చెప్పాడు. మహారాజా, సరస్వతి నది తీరంలో ఒక శివాలయం ఉండేది. అక్కడకు ఒకనాడు నిత్య కర్మిష్ఠుడైన ఒక యోగీంద్రుడు వచ్చాడు. ఇది కార్తీక మాసం అయినందువల్ల మానవ ధర్మ ఆచరణములైన జప తప స్నాన సంధ్యాదులకు నువ్వుగా ఉంటుందని ఆ ఆలయాన్నంతా పరిశుభ్రం చేశాడు. ముగ్గులు పెట్టాడు. పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు, నూనె, వత్తులు కొని తెచ్చాడు. దైవ సన్నిధిలో 12 ప్రమిదలను వెలిగించి స్వామికి కైంకర్యం చేశాడు. ఇలా నిత్యం చేస్తూ తన నియమనిష్టలను ఆచరిస్తున్నాడు ఆ యోగీంద్రుడు. ఆ ఆలయంలోని కలుగులో ఒక ఎలుక ఉండేది. ఆనాడు కార్తీక శుద్ధ ద్వాదశి. ఆనాడు తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని ఆలయం చుట్టూ తిరిగింది. ఎక్కడా ఏమీ లభించలేదు. ఆలయంలోని దీపాలలో కొడిగడుతున్న ఒక ప్రమిద నుండి వచ్చే వాసనకు భ్రమపడి ఆరి ఉన్న ఒత్తిని నోట కరుచుకొని లాగింది. తినడం సాధ్యపడక ప్రక్క ప్రమిద వద్దకు వెళ్ళింది. నోటగల ఒత్తి వల్ల ఆ దీపం కూడా వెలిగింది. వెలిగిన దానిని విదిలించుకొనబోగా ఆ ఒత్తి మొదటి ప్రమిదలో పడి ప్రజ్వరిల్లింది. ఈ ఆకస్మిక సంఘటన కారణంగా ఆ మూషికము మానవాకృతి పొందింది. అతన్ని చూచిన యోగీంద్రుడు, అయ్యా, నీవెవరివని ప్రశ్నించాడు. మునీంద్ర, నేను ఈ ఆలయపు కలుగులో నివసిస్తున్న ఎలుకను. ఎంతకాలంగా ఏ కారణంగా ఇక్కడ పడి ఉన్నానో నాకు తెలియదు. మీరు పెట్టిన దీపతోరణంలో ఆరిన దీపాన్ని నోట కరుచుకొని ఆవల ప్రమిదను తాకగా నా నోట ఉన్న ఆ ఒత్తి మండగా ఆరి ఉన్నట్టి ప్రమిదలో విడిచాను. తక్షణమే మానవాకృతి పొందాను అని వివరించాడు. అంతటా ఆ మాటలు విని దివ్య దృష్టితో ఆ మూషిక పూర్వజన్మ వృత్తాంతాన్ని గమనించాడా యోగీంద్రుడు. అయ్యా, నేడు కార్తీక శుద్ధ ద్వాదశి. తినడానికి ఏమీ దొరకక పస్తున్నావు. ఆహార అన్వేషణ చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ కూడా చేశావు. స్వామివారి సన్నిధిలో ఉన్న దీపజ్వాలను చూసి అందు ఆరి ఉన్న ప్రమిదలోని ఒత్తిని రుచి తినదగినదన్న భ్రమతో నోట కరిచి ఆవలికి కదలగా ఆ ప్రమిద జ్వాలతో ఈ వత్తి కూడా జ్వలించింది. ఈ విధంగా దీప ప్రజ్వలన పుణ్యము నీకు సిద్ధించింది. నీ పాపాలన్నీ పటాపంచలైపోయాయి. మానవ ఆకృతి పొందావు. పూర్వజన్మలోని పాప ఫలమే నిన్నిలా మూషికంగా జన్మనిచ్చినట్లు చేసింది. అంతటా మానవాకృతి పొందిన దివ్యపురుషుడు, అయ్యా యతీంద్ర, కేవలము నేనొక ఎలుకను, అల్పజీవినైనా నాకు ఈ దుర్లభమైన మోక్షము ఎట్టు సిద్ధించినది? పూర్వజన్మలో నేనెవరిని? నేను చేసిన పుణ్యమేమిటి? ఎందువలన నేను ఎలుక జన్మ ఎత్తవలసి వచ్చింది? నేను మరలా ఇట్లు దివ్య పురుషుడగుటకు కారణమేమిటి? నా యందు దయ ఉంచి నా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిందిగా ప్రార్థించుచున్నాను. మీరు దివ్య దృష్టిగల తపస్సంపన్నులు. నా సందేహములన్నీ తీర్చి పుణ్యం కట్టుకోండి స్వామి అని అర్థించాడా దివ్యపురుషుడు. యతీంద్రుడు ఎలుక దివ్యపురుషుడుగా ఎట్లయ్యనో వివరించసాగాడు. నాయన దివ్యపురుష, నువ్వు మానవ జన్మలో బాహ్లికుడు అనే జైమిని గోత్ర
బ్రాహ్మణుడువు. ఆ జన్మలో నీవు నిరంతర ధనార్జనాపరుడవై, సంసార పోషణ పరాయణుడవై, ఆధ్యాత్మిక చింతన రహితుడవై, ధనలుబ్ధుడవై జీవించావు. స్నాన సంధ్యాదులు విస్మరించావు. పండితులను, సాధు సజ్జనులను నిందించేవాడివి. దేవతార్చన కూడా విస్మరించావు. ఒక దైవ దర్శనము కానీ, పూజలు కానీ నిర్వర్తించక నిరంతరము ధనాపేక్షతో మెలిగావు. అర్థం కోసం శ్రాద్ధ భోజనాలకు కూడా వెళ్ళేవాడివి. నీకు ఒక వ్రతము లేదు, ఉపవాసము లేదు. దొరికినంత వరకు తినడమే ధ్యేయంగా పెట్టుకున్నావు. అంతేకాక శుద్రమైన తంత్ర యుక్తమైన బలులను, పిచాచ బలులను కూడా ఆరగించావు. వేద మార్గాన్ని తప్పి చెరించావు. అందగత్తి అయిన భార్యను తృణీకరించి సేవకురాలితో కులికేవాడివి. సేవిక చేతి అన్నమును తినేవాడివి. అత్యంత హీనముగా ప్రవర్తించేవాడివి. దాన ధర్మములన్నా, అన్న సంతర్పణలన్నా నీకు గిట్టేవి కాదు. పెరుగు, పాలు, నెయ్యి అన్నీ అధిక ధరలకు అమ్ముకుంటూ ధనార్జన చేశావు. నీవు తినక, ఒకరికి పెట్టక, దాన ధర్మాలు చేయక కూడబెట్టిన ధనమంతటిని భూమిలో పాతిపెట్టావు. నీ కర్మమేమో గాని అది నీకు గాని నీ భార్యాపుత్రులకు గాని అక్కరకు రాలేదు. ధనాశతో అందరినీ పట్టి పీడించే నీవు హఠాత్తుగా మరణించడంతో సంపాదించిన ధనమంతయు భూస్థాపితమై ఎవరికి అక్కరకు రాకుండా పోయినది. అంత్యమున ఆయా పాప ఫలితంగా నీవు నరకలోకంలో శిక్షలు అనుభవించావు. అనంతరము మరు జన్మలో ఎలుకగా పుట్టావు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి పుణ్యదినం అవ్వటం వలన తెలియకుండా నీవు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించిన పుణ్యవశమున ఇప్పుడు దివ్య పురుషుడుగా అవతరించావు. దీనికి కారణం నీ పాపాలన్నీ పటాపంచలైపోవడమే. కావున కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో దీపారాధన చేసినచో వచ్చు పుణ్య ఫలితం అంతయు ఇంతయు చెప్పలేము. కార్తీక మాస వ్రతాచరణ అత్యంత పుణ్యదాయకము. దీనివల్ల 7 తరాల వారు సుఖిస్తారు. గత జన్మల చేసిన పాపాల నుండి విముక్తి పొందుదురు. పుణ్యాత్ములై పరమపదమును పొందగలరు అని వివరించాడు ఆ యతీంద్రుడు. ఆనాటి నుండి మూషిక రూపం నుండి విముక్తి పొందిన ఆ దివ్య పురుషుడు ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతాచరణలో నిష్ఠగా ఉండి దాన ధర్మాలు చేస్తూ అత్యంత శ్రద్ధాభక్తులతో నిత్యము భగవదారాధనలో కాలం గడిపి అంతిమున మోక్షాన్ని పొందాడు. విన్నారు కదా, ఎలుక కూడా సైతము దివ్య పురుషుడిగా మారింది. దేనివల్ల అంటే కార్తీక ద్వాదశి నాడు దీప ప్రజ్వలన చేసినందువల్ల వెలుక రూపం నుండి విముక్తి పొందింది. కావున కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిష్ఠతో భగవదారాధన చేస్తూ ఆధ్యాత్మిక చింతన పరుడై ఎవరైతే నిర్మలమైన నిష్కల్మషమైన మనస్సుతో స్నాన, దాన, పూజ, దీప, పుష్పార్చనాది కాలాలను ఆచరిస్తాడో అతడు ఆ శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు. అంత్యమున పాపరహితుడై విష్ణు సాయుధ్యాన్ని పొందగలడు అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించారు. 15వ అధ్యాయము సమాప్తము. 16వ అధ్యాయము. ఓ మిథిలా నగరపతి, ఈ కార్తీక మాసమంతా శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ కార్తీక మాసము నెల రోజులు తాంబూల దానము చేసిన వారు వచ్చే జన్మలో ఉన్నత పదవులను అలంకరించగలరు. ఈ నెల రోజులు విష్ణు సాయుధ్యంలో రోజుకొక్క దీపం చొప్పున వెలిగించువారు స్వర్గలోకంలో విష్ణుగాములవుదురు. ఈ కార్తీక పౌర్ణమి రోజున నియమనిష్టలతో శ్రద్ధాభక్తులతో ఆదిత్యుని పూజించి సూర్యుని ఎదుట స్నాన, దాన, జపాలను చేసినవాడు సంతానవంతుడు కాగలడు. ఈ కార్తీక మాసంలో కొబ్బరికాయను విష్ణు సన్నిధిలో ఒక బ్రాహ్మణునకు దక్షిణ తాంబూలాదులతో సహా దానం ఇచ్చినవాడు ఆరోగ్య ప్రాప్తి పొందగలడు. అతని వద్దకు వ్యాధులు దరిచేరవు. ఆకస్మిక ప్రమాదాలు, మరణాలు, గర్భ విచ్ఛేదాలు సంభవించవు. కావున ఈ కార్తీక మాసంలో విధి విధానమున శివపూజలు, ఉపవాసాలు, దాన ధర్మాలు, బ్రాహ్మణులకు అన్న సంతర్పణ, వస్త్రాది దానంలో చేసిన వారు మరు జన్మలో విష్ణు సాయుధ్యాన్ని పొందగలరు. జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో చేయు పుణ్య కార్యములు అనంతరమైన పుణ్యాన్ని, ఫలితాన్ని ఇస్తాయి. ఈ కార్తీక మాసంలో ఏ విధమైన వ్రతాలు, ఆరాధనలు చేయని వారు ఘోర నరకాన్ని పొందుతారు. శుక్ల పాడ్యమి మొదలు ప్రతి దినము మొత్తము 30 రోజులు రోజుకొక్క దీపాన్ని ఆలయ ద్వారం వద్ద గాని, దైవ సాన్నిధ్యం వద్ద గాని ఉంచిన వారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు. ఆదివారం నాడు సూర్యుని ఆరాధించిన వారు సత్సంతాన ఫలాన్ని పొందుతారు. దక్షిణ తాంబూలాదులతో నారికేళ ఫలాలు దానం చేస్తే సమృద్ధి కలిగి జ్ఞానవంతులై వర్ధిల్లుతారు. దీపస్తంభాన్ని దర్శించిన వారి పాపాలు సూర్యుని వలన చీకట్లు తొలగిపోయినట్లు తొలగిపోతాయి. కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో గాని, మ్రానుతో గాని స్తంభాన్ని పాతి దానిపై శాలి ధాన్యము తిలలు గల ప్రమిదలో
నేతిని పోసి దీపమును పెట్టడమే దీపస్తంభ ప్రతిష్ఠ. ఇందువలన మానవులకు మనుషులకు పునర్జన్మ కలిగిన ఒక ఇతిహాసము నీకు వివరిస్తాను, శ్రద్ధగా వినుము. మాతంగ మహర్షి ఆశ్రమంలో విష్ణు ఆలయానికి ఒక కార్తీక మాసంలో మునులు వచ్చి షోడశోపచారములతో స్వామిని సేవిస్తూ కార్తీక వ్రతాన్ని చేస్తున్నారు. వారిలోని ఒక వృద్ధ మునీంద్రుడు వారిని ఉద్దేశించి, మునులారా, వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ఆలయమందు దీపస్తంభాన్ని ఉంచుదాము, అది పుణ్యప్రదమైన కార్యము కదా అన్నాడు. అందులక మునులంతా సంతోషంగా అంగీకరించారు. వారంతా అరణ్యానికి వెళ్ళి ఒక నిటారైన మ్రానును తెచ్చి ఆలయం ముందు పాతారు. శాలి ధాన్యము తిలలతో కూడిన నేతి ప్రమిదలో దీపాన్ని వెలిగించి స్తంభంపై ఉంచి భక్తి శ్రద్ధలతో భక్తి ప్రదక్షిణాలు నమస్కారాలు చేశారు. అనంతరం వారంతా పురాణ కాలక్షేపం చేస్తున్నారు. అంతలో దీపస్తంభం పెళపెళమంటూ విరిగిపడింది. ఏమిటిలా జరిగిందని చూస్తుండగానే అందులో నుండి ఒక మానవాకృతి ఆవిర్భవించి ముందుకు వచ్చి వారందరికీ నమస్కారం చేసి నిలబడ్డాడు. మునులందరికీ ఆశ్చర్యం కలిగింది. పుణ్యపురుషులారా, నేనొక బ్రాహ్మణుడను. నా పేరు ధనలోభుడు. శ్రీ సంపదలకు లోటులేని సంపన్నుడను. కుల వృత్తి గాని కులాచారములు గాని నేను ఎరుగను. దాన ధర్మాలు అన్న సంతర్పణలు అనేవి నాకు గిట్టవు. చాలా నిరంకుశంగా బ్రతికేవాడిని. నన్ను ఆశ్రయించి వచ్చిన వారిని నిష్ఠుర వాక్యములతో అవమానించేవాడిని, తూలనాడేవాడిని, వారిని రిక్త హస్తాలతో వెళ్ళగొట్టేవాడిని. పిల్లలు, స్త్రీలు, వృద్ధులు అనే వయోభేదం లేకుండా హీనంగా నిర్దయగా చూచేవాడిని. అందువలన నేను అనేక జన్మలెత్తి అనేక భయంకరమైన నరక యాతనలను ఎన్నెంటినో అనుభవించాను. చివరకు ఈ భయంకరమైన అడవిలో ఒక వృక్షంగా జన్మించాను. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, గాలికి ఊగిసలాడుతూ జీవిస్తున్నాను. మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి తెచ్చి నిటారుగా మానుగా చెక్కి ఆలయం ముందు నిలబెట్టి నాపై దీపాన్ని ఉంచారు. మీరు చేసిన ఈ పుణ్యకార్యం వలన నాకు భయంకరమైన మ్రాను జన్మ తొలగిపోయి మానవ జన్మ లభించింది. పూర్వజన్మల స్మృతి కలిగింది. పుణ్యపురుషులారా, పరమ నికృష్టమైన నాకు తిరిగి ఈ ఉత్తమోత్తమైన మానవ జన్మ ఎలా లభించిందో నాకు వివరించవలసిందిగా కోరుతున్నాను అని ప్రార్థించాడా దివ్యపురుషుడు. ఈ ధనలోభి, ఇది కార్తీక మాసము, చాలా గొప్ప దైవ మాసము. చేసిన పుణ్యకార్యము ఎంతటిదైనా అది అపారమైన అక్షయ పుణ్య ఫలితాన్ని కలుగజేస్తుంది. సన్మార్గులకు, దైవారాధకులకు కలుగు పుణ్యము వర్ణనాతీతము. అంతేకాదు, ఎంతటి పాపాత్ములైన కించిత్ పుణ్యప్రాప్తి వలన పునీతులై తరిస్తారు. పశుపక్షాదులే కాక మ్రాణులకు కూడా, రాళ్లకు సైతం పుణ్యఫలము కలుగుతుందని చరిత్ర చెబుతూ ఉన్నది అని అంగీరస మహర్షి యోగ దృష్టితో పరిశీలించి ఆలయం ముందు దీపాన్ని మోపిన కారణంగా పాపాలన్నీ పటాపంచలై నీకు తిరిగి ఈ మానవాకృతి లభించిందని వివరించారు. భగవద్భక్తులారా, విన్నారు కదా, ఈ కార్తీక మాసంలో సుపక్షాదులు, మ్రానులు అంటే వృక్షములు, శిలలు కూడా తిరిగి మానవాకృతి పొందుతూ ఉన్నాయి. ఇది కేవలం కార్తీక మాస వ్రత మహత్యమే, దీపారాధనమే. కావున మనం కూడా ప్రతిరోజు వేకువజామున లేచి తులసి మాత బృందావనం ముందు దీపారాధన చేసి శివ కేశవులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు, భజనలు, శివకేశవ నామ సంకీర్తనలు ఇలా కార్తీక మాసమంతా పురాణ శ్రవణము చేసినను, విన్నను మరియు పురాణ పఠనము జరుగుతున్నప్పుడు ఎవరైనాను విన్నను ఆ ఫలితం కూడా అమోఘంగా ఉంటుంది. కావున ఈ కార్తీక మాసము ప్రతి ఒక్కరూ ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకొని అపూర్వమైన అగణితమైన పుణ్యాన్ని పొందాలని ఆ దేవదేవులిద్దరిని శివకేశవులను ప్రార్థిస్తూ తులసిమాతకు మన వందనం సమర్పించుకుంటూ ప్రతిరోజు మనము ఈ విధంగా చేసి పుణ్యాన్ని సంపాదించుకుందాము. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన మిత్రులకు శ్రేయోభిలాషులతో కలిసి మీరు హరినామ సంకీర్తనలు, భజనల్లో పాల్గొనండి. వన భోజనాలకు వెళ్ళండి. ఈ ఆధ్యాత్మిక ఛానల్ కేవలము మనలో ఆధ్యాత్మికతను పొందించుట కొరకై నిర్దేశింపబడింది. కావున ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించండి. ఆ శివకేశవుల తులసిమాత యొక్క పూర్ణ కరుణా కృపా కటాక్షాలు మన అందరి మీద అపారంగా కురవాలని మరొక్కసారి ప్రార్థిస్తూ ఓం శ్రీ తులసీ దేవ్యై నమః, ఓం కార్తీక దామోదరాయ నమః, ఓం నమః శివాయ.